నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. ఈరోజు అయితే మీ ముందుకి మన కరీంనగర్లో మరొక వెహికల్ తీసుకొని రావడం జరిగింది. 2011 మోడలు i20 యాస్టా. ఇందులో అయితే మనకి అలాయ్ వీల్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా వస్తుంది, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంటుంది. కంప్లీట్గా ప్యూర్ పెట్రోల్ బ్లాక్ కలర్ కావాలని చాలామంది చాలా వెహికల్స్లో అడుగుతూ ఉంటారు. ఈ బ్లాక్ కలర్ వెహికల్ మీకు అయితే మనమైతే కరీంనగర్ తీసుకొని రావడం జరిగింది. ఎవరైనా మీరు కరీంనగర్ రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి మనకు కేవలం 150 కిలోమీటర్ మాత్రమే కరీంనగర్ ఉంటుంది. బస్సులో వస్తాననుకుంటే నిమిషానికి ఒక బస్ అయితే అందుబాటులో ఉంటుందండి. ఒకసారి కార్కి సంబంధించిన మీకు పూర్తి వివరాలు కూడా చూపెడతాను. DL3CB P6233 వెహికల్ నెంబర్ వచ్చేసి i20 యాస్టా. కంప్లీట్గా టాప్ ఎండ్ వేరియంటు, 2011 మోడలు. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే మనకి కరీంనగర్లో అందుబాటులో ఉంది. మీకు ఢిల్లీలో వచ్చే ప్రైస్లోనే ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. మనకి చిన్న ఫ్యామిలీకి తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి అయితే చాలా మంచి ఆఫర్ అండి. ఇది చాలా మంచి ఆపర్చునిటీ కూడా. ఏది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ ఫిటెడ్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ టైర్ అయితే మనకి 100కి 100% ఉంది. రన్నింగ్ బార్డర్ చూసుకోండి, రన్నింగ్ బార్డర్లో చిన్న డ్యామేజ్ లేదు. అండర్ బాల్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్ ఉంది. రన్నింగ్ బార్డర్ కూడా చూసుకోండి. రన్నింగ్ బార్డర్ చిన్న వెహికల్స్కి చాలా వరకు అయితే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఫ్రంట్ టైర్ పైన పార్ట్ ఇది ఫ్లెండర్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోరు. మనకు సైడ్ మిర్రర్ కూడా ఇన్బిల్ట్ అయితే ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లోనే సైడ్ మిర్రర్లకు ఇండికేటర్ అయితే వస్తాయి. అలాయ్ వీల్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ వెనకాల లెఫ్ట్ డోర్ అండ్ వెనకాల పెట్రోల్ ఫిల్ చేసుకునే పార్ట్ ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఏ పార్ట్లో కూడా చిన్న డ్యామేజ్ లేదు. అండ్ మనకు అలాయ్ వీల్ చూసుకుంటే అయితే హుండాయ్ కంపెనీ చెందిన అలాయ్ వీల్సే ఉన్నాయి. వెనకాల టైర్ల విషయానికి వస్తే వెనకాల టైర్లు ఒక 40% ఉన్నాయి. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. సో ఇది మనకు కార్కి సంబంధించి అయితే లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. 2011 మోడలు హుండాయ్ i20 పెట్రోల్ వేరియంటు, కంప్లీట్గా టాప్ ఎండ్ వేరియంట్ ఇది. వెనకాల మనకైతే రియర్ వైపర్ ఉంటుంది, డిఫాగర్ లైన్స్ కూడా వస్తాయి. ఇది కంప్లీట్గా ఢిల్లీలో ఒక అడ్వకేట్ గారి వెహికల్ అండి. కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ కూడా మనకైతే ఉంటాయి. 2011లోనే మనకైతే రియర్ వైపర్ కూడా ఇచ్చారు. ఇప్పుడైతే ఒక 10-15 లక్షల వెహికల్ కూడా రియర్ వైపర్, రియర్ డిఫాగర్ ఉండవు. సస్పెన్షన్లో ఎలాంటి డ్యామేజ్ లేదు, ఎలాంటి సౌండ్ కూడా లేదు. అండర్ బాల్ కూడా చాలా నీట్గా ఉంది. ఇందులో యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో డిక్కీకి సంబంధించిన సాకర్స్ కూడా పర్ఫెక్ట్ నీట్గా ఉన్నాయి. కనెక్టివిటీ పార్ట్స్, ఈ కంపెనీ ఫిటెడ్ పంచింగ్స్ ఇవి. వెనకాల ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా ఈ కంపెనీ ఫిటెడ్ పంచింగ్స్ అనేవి పోతూ ఉంటాయి ఇవి. బూట్ స్పేస్ కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ డిజైర్లో ఎంత బూట్ స్పేస్ అయితే ఉంటుందో అంత బూట్ స్పేస్ అయితే ఇందులో ఉంటుంది. మనకి దగ్గర 16, 17, 18 మోడల్ కూడా బూట్ ఫ్లోలో రస్ట్ వస్తూ ఉంటుంది. బట్ చిన్న రస్ట్ కూడా లేదు. 2011లో వచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్తో సహా ఉన్నాయి. ఇంకా స్టెపిన్ విషయానికి వస్తే స్టెపిన్ మనకు ఒక 20% మాత్రమే ఉంది. సో ఇది కార్కి సంబంధించిన ఇంటీరియర్ సైడ్ నుంచి. వెనకాల సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. కంప్లీట్గా మిడ్ నైట్ బ్లాక్ కలర్. ఈ మిడ్ నైట్ బ్లాక్ కలర్ గురించి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. బ్లాక్ కలర్ అనేది కొంచెం చాలా బ్రాండ్ లుక్ కనబడుతుంది. ఈ కార్ కానీ కాదు, ఏ కార్కైనా కూడా కంపెనీ ఫిటెడ్ అలాయ్ వీల్స్. ఇది కూడా మనకు రైట్ సైడ్లో ఒక 60% టైర్ కండిషన్ ఉంది. రన్నింగ్ బార్డర్ చూడండి, రన్నింగ్ బార్డర్ కూడా ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. అండర్ బాడీ రన్నింగ్ బార్డర్ కూడా చిన్న డ్యామేజ్ లేదు. సో ఇది మొత్తానికి మనకైతే కార్కి సంబంధించి డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. సో ఇది కూడా 2011 మోడలు హుండాయ్ i10 మ్యాగ్నా వేరియంట్, పెట్రోల్ అండ్ CNG కూడా అందుబాటులో ఉంది. ఈ కార్కి సంబంధించిన వీడియో కూడా మనమైతే పర్సనల్గా మళ్ళీ సెపరేట్గా పోస్ట్ చేస్తుంటాను. ఇది 2011 మోడలు i20, 2011 మోడలు i10. i10 కావాలనుకుంటే i10 తీసుకెళ్ళండి, i20 కావాలనుకుంటే i20 తీసుకెళ్ళండి. రెండు కార్స్ అయితే మనకైతే ప్రస్తుతానికి కరీంనగర్లో అందుబాటులో ఉన్నాయి.
ఫ్రంట్ టైర్లు 2 కూడా సిల్ టైర్స్ ఉన్నాయి. సస్పెన్షన్లో చిన్న ఆయిల్ లీకేజ్ కూడా లేదు. సో ఇది మనకైతే ఈ కార్కి సంబంధించి అవుట్ సైడ్ నుంచి ఫుల్ టు ఫుల్ రివ్యూ. సో ఇంటీరియర్ విషయానికి వస్తే 2011 నుంచి ఇప్పటి వరకు కేవలం 1,05,92 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కంప్లీట్గా ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్, ఫుల్ టు ఫుల్ ఫీచర్స్ కూడా మనకైతే ఇందులో అందుబాటులో ఉంటాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఇందులో మ్యూజిక్ ప్లేయర్ సంబంధించిన క్లస్టర్స్ కూడా ఉంటాయి. 2011లోనే కంపెనీ ఫిటెడ్ బ్లూటూత్ అని వచ్చింది వెహికల్. ఇక్కడ నుంచి మనం ఫోన్ ఆపరేట్ చేసుకోవచ్చు, ఫోన్ కట్ చేయొచ్చు. దగ్గర 2017 వీడిఐ ప్లస్లో కూడా మనకు బ్లూటూత్ ఆప్షన్ లేదంటే మీరు అర్థం చేసుకోండి. చాలా ఆ రోజులోనే కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్ ఇది. మ్యూజిక్ ప్లేయర్కి సంబంధించిన విషయానికి వస్తే కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్యాసింజర్ బ్యాగ్ కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ప్యాసింజర్ బ్యాగ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా కూడా ఇప్పుడైతే మనకు క్లియర్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఏసీ విషయానికి వస్తే కంప్లీట్గా 2011లోనే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇందులో ఉంటుంది. మనకి యూఎస్బి ఆక్స్ ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఈ ప్లేస్లో ఇస్తారు. ఇక మనకు లెఫ్ట్ సైడ్లో కూర్చున్న విషయానికి వస్తే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా మరొక ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్గా 4 డోర్లకు కూడా 4 పవర్ విండోస్ ఉంటాయి మనకి. సైడ్ మిర్రర్ల విషయానికి వస్తే మనకు లోపల నుంచి మనం సైడ్ మిర్రర్స్ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూడండి. ఇక్కడ కూడా ఏ ప్లేస్లో కూడా కనెక్టివిటీ పార్ట్స్ అనేవి మనకు రీప్లేస్ జరగలేదు, రిపేర్ కూడా జరగలేదు. అండర్ బాడీ కూడా చిన్న డ్యామేజ్ లేదు. ఆల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఈ కార్ అయితే ప్రస్తుతానికి మనకి కరీంనగర్లో అందుబాటులో ఉంది. సీట్ కవర్స్ కూడా చూసుకోండి, చాలా లగ్జరియస్ సీట్ కవర్స్ ఉన్నాయి. ఓన్లీ కొంచెం సీట్ కవర్స్ డ్రై క్లీనింగ్ ఇస్తే సరిపోతుంది, మిగతా కంప్లీట్గా పర్ఫెక్ట్ ఉంది. కనెక్టివిటీ పార్ట్స్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఇది మనకైతే మొత్తానికి కార్కి సంబంధించిన రివ్యూ. 2011 మోడల్ పెట్రోల్ కేవలం 2 లక్షల లోపే మీకైతే ఈ వెహికల్ మనమైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 లక్షల లోపు దగ్గర మీరు ఒక బైక్ కూడా రావట్లేదు. కొనుక్కుంటే ఒక చిన్న ఫ్యామిలీకి చాలా అంటే చాలా నీట్గా ఉపయోగపడుతుంది వెహికల్.